ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిషా వరల్డ్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అండ్ ఈ రోజు వచ్చి వాటర్ షాట్ స్పేస్ గేమ్ అని ఒక గేమ్ ఉందన్నమాట. సో ఆ గేమ్లో నేనైతే అక్షరాల 60,000 అయితే విన్ అయ్యాను అనమాట. అండ్ ఆ గేమ్ వచ్చి మీకు చూపిస్తానంటే, నార్మల్గా మనం చూసేటప్పుడు ఏంటంటే కొన్ని యాడ్స్లో ఈ గేమ్ ఆడితే మీకు ఇంత డబ్బులు వస్తాయి, ఆ గేమ్ ఆడితే ఇంత డబ్బులు వస్తాయి అని చెప్పి వస్తుంది కదా. సో అలా నేనైతే ఒక గేమ్ అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట. ఆడాను. అక్షరాల నాకు 62,000 అయితే వచ్చిందనమాట. సో విత్డ్రా అయితే చేసుకోమన్నారు. సో ఒక్కసారి ఆ గేమ్లోకి వెళ్దాము, చూపిస్తాను రండి. ఏ గేమ్ ఎలా ఆడానో చూపిస్తాను. ఒక్కసారి గేమ్లోకి వెళ్ళి నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే వాటర్ షాట్ గేమ్ అనమాట. సో మనం ఓపెన్ చేసినట్టయితే ఇలా చూపిస్తుంది అనమాట. ఇదంతా నేను ఆడిన గేము. మనం ఇవి ఉన్నాయి కదా, ఈ వీటిలో నుంచి కలర్ మ్యాచింగ్ చేసేసి కలర్ అంతా కూడా ఒక దాంట్లోకి వేయాలన్నమాట. అలా వేసినట్టయితే ఏంటంటే మనకి రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారనమాట. చూసారు కదా, ఇలా రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ నేను 60,000 అయితే విత్డ్రా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ అవుతున్నాయి, చూసారు కదా. మళ్ళీ వచ్చేసి మధ్య మధ్యలో లక్కీ స్పిన్స్ వస్తాయన్నమాట. ఆ లక్కీ స్పిన్స్లో ఏంటంటే 20,000, 30,000, 40,000, 50,000 అలా ఉంటాయన్నమాట. సో దాటినన్నింటినీ మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఇప్పుడు అయితే నా వాలెట్లో 18,880 రూపీస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ వచ్చి నేను 60,000 అయితే విత్డ్రా పెట్టాను కదా, చూస్తాను. అక్కడ విత్డ్రా కనిపిస్తుంది కదా. సో విత్డ్రా మీద అయితే మనం క్లిక్ చేయాలి. అండ్ మనం క్లిక్ చేశాక ఏంటంటే మనకి చూపిస్తుంది అనమాట. పేమెంట్ మోడ్స్ అయితే చూపిస్తుంది. పేటిఎమ్, జీపే, గూగుల్ పే అనేసి చూసేసారు కదా. విత్డ్రా అమౌంట్ అయితే బ్యాంక్కి రావడానికి నేను 160 రూపీస్ అయితే పే చేయాలని చెప్పేసి అన్నారనమాట. అది కూడా ఏంటంటే వాళ్ళ రూల్ ప్రకారం అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే సమ్ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. 60,000కి వచ్చి వాళ్ళు ఛార్జ్ చేస్తుంది వచ్చి 160 రూపీస్. సో వాళ్ళు మనకు వచ్చేసి మోడ్స్ ఇచ్చినాయి ఏంటంటే ఫోన్పే ఇచ్చారు, జీపే ఇచ్చారు, పేటిఎం ఇచ్చారనమాట. అండ్ స్కానర్ కూడా ఇచ్చారనమాట. సో మనం దాన్ని స్కాన్ చేసేసి దాని ద్వారా మనము వాళ్ళకి 160 రూపీస్ అయితే పే చేసినట్టయితే మన బ్యాంక్కి అయితే వాళ్ళు మనకి పంపిస్తారనమాట. సో ఇలా అయితే ఇన్ ప్రోగ్రెస్లో ఉందనమాట. సో గేమ్ అయితే ఇలా ఆడుతూ ఉంటే మనకేంటంటే ల్యాక్స్లో, క్రోర్స్లో కూడా సంపాదించుకోవచ్చు అని చెప్తారనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే గేమ్ ఆడే కొద్దీ మనకైతే అక్కడ వాలెట్లో ఇన్కమ్ అయితే పెరిగిపోతుంది. చూసారు కదా, జస్ట్ 10 మినిట్స్లో మనకైతే 23,360 రూపీస్ అయితే వచ్చేసాయి అనమాట. అండ్ రివార్డ్ పాయింట్స్ కూడా 5,000 అయితే ఎక్స్ట్రా వచ్చేసేసాయి. అండ్ ఏం లేదు, చూసారు కదా, జస్ట్ మనం ఆ కలర్స్ని వాటిలో వేయడమే గేమ్ అనమాట. అండ్ చూసారు కదా, సింపుల్గా ఆ కలర్స్ మ్యాచ్ చేస్తే అక్షరాల 60,000 అయితే ఇస్తారంట. అదంతా కూడా ఫేక్ ఫ్రెండ్స్. నాకైతే 62,000 ఏమో యాడ్ అయిందనమాట. సో నేనైతే విత్డ్రాకి అయితే పెట్టానమాట. విత్డ్రా పెట్టగానే ఏంటంటే ఫోన్పే, జీపే, పేటిఎం ఇవన్నీ లింక్స్ చూపించింది అనమాట. 160 రూపీస్ కనుక మనం పే చేసినట్టయితే వాళ్ళు మనకి ఆ అమౌంట్ వేస్తానని చెప్పేసి ఇచ్చారనమాట. సో నేనైతే ఇలాంటి అమౌంట్ అయితే పే చేయలేదు. నాకు తెలుసు అది ఒక ఫేక్ అండ్ అదొక స్కామ్ అనేసి. సో అలాంటి స్కామ్స్లో ఏంటంటే మనం ఇరుక్కున్నామంటే మన టోటల్ మన బ్యాంక్ అకౌంట్ అంతా హ్యాక్ అయిపోయి మన దాంట్లో ఉన్న డబ్బులంతా ఆ స్కామ్ వాళ్ళ చేతిలో పెట్టేసినట్టే అనమాట. సో దయచేసి ఎవ్వరూ కూడా అలాంటి స్కామ్స్లో అయితే ఇరుక్కోవద్దు. ఊరికే ఎవరిస్తారండి డబ్బులు? రోజంతా కష్టపడితే కానీ డబ్బులు రావట్లేదు. ఊరికే ఒక గేమ్ ఆడితే డబ్బులు వస్తాయా చెప్పండి? సో అలాంటి స్కామ్స్కి అయితే ఎవ్వరూ ఇరుక్కోవద్దు. అది నిజంగా రియల్లీ ఫేక్ గేమ్ అనమాట. ఇంకా ఎవరైనా ఆడుతూ ఉంటే ఇలాంటి ప్రమోషన్స్లో వస్తుంటాయి అనమాట. ఆ గేమ్ ఆడండి, ఇన్ని డబ్బులు వస్తాయి, 60,000 వస్తాయి, 50,000 వస్తాయి, 1,00,000 వస్తాయి, 1,00,00,000 వస్తాయి. ఇవన్నీ కూడా అంత ఫేక్ అనమాట. మీరు చూసుకున్నట్టయితే ఆ గేమ్ అనేది 100% ఫేక్. మనము అంటే 160 రూపీసే కదా మనం పే చేస్తే మనకి డబ్బులు వస్తాయి కదా, 60,000 వస్తాయి. సరే పోతే 160 పోతే వస్తే 60,000 వస్తాయి కదా అన్న ఆలోచనలో అస్సలు ఉండదు. ఎందుకంటే 160 రూపీస్ అని మనం అంటాము. మన బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళు ఒక స్కానర్ ఇస్తారంట. ఆ స్కానర్ని మనం స్కాన్ చేసినట్టయితే ఇంకా టోటల్ మన పర్స్ అంతా ఖాళీ అయిపోయినట్టే, మన బ్యాంక్ అంతా జీరో అయిపోయినట్టే. సో ఎవ్వరు కూడా ఎలాంటి లింక్స్ని ప్రెస్ చేయొద్దు అండ్ అలాంటి పేమెంట్స్ అస్సలే చేయొద్దు. ఊరికే ఎవరు డబ్బులు ఇవ్వరండి, ఊరికే డబ్బులు అస్సలు రావు. సో ఇలాంటి స్కామర్స్కి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే కష్టపడితేనే డబ్బులు అనేది వస్తాయన్నమాట. ఇలాంటి సిల్లీగా ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడితే డబ్బులు రావు. అండ్ చాలామంది బెట్టింగ్ యాప్స్ మీద ఇలా అలాగా ఇన్వెస్ట్ చేసేసి చాలా డబ్బులు కూడా లాస్ అవుతున్నారు. కొంచెం ఫస్ట్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపించడానికి ఏంటంటే ఫస్ట్ ఒక 2,000, 3,000 ఇస్తారనమాట మనకి పెట్టిన 100కి. తర్వాత ఏంటంటే చిన్నగా మనకి
మన మైండ్ అనేది దాని మీదకి డైవర్ట్ అయ్యేలాగా వాళ్ళు చేస్తారనమాట. వన్స్ మనం ఆ గేమ్కి అడిక్ట్ అయ్యాక ఏంటంటే మన నుంచి డబ్బులు లాగడం స్టార్ట్ చేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి స్కామర్స్ చేతిలో దొరికిపోతున్నారు. సో దయచేసి స్కామర్స్ చేతిలో నుంచి ఇరుక్కోవద్దు. ఇలాంటి గేమ్స్ అస్సలే ఆడద్దు. అదనమాట. నాకు ఎలాంటి డబ్బులు రాలేదు, ఏం రాలేదు, అదంతా ఫేక్ గేమ్. సో మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.